అదియును సురేంద్ర ప్రముఖ సురబృంద పరివృతుండయ్యున్న పరమేష్ఠికిన్ పరమభక్తిన్ ప్రణమిల్లి పని ఏమియని ముందట నిలిచిన అరవింద సంభవుండు ఆ సుందరింజూచి సుందోపసుందులను దైత్యులు దర్పితులయి జగంబులకు అహితంబులు సేయుచు వింధ్య కందరంబుననున్నవారు వారలిద్దరూ నీ కారణంబున ఒండురులతో పొడిచి దండధరు పురంబునకు అరుగునట్లుగా చేయుమని పంచిన వల్లెయని అబ్జజు వీడ్కొని అది దేవసభకు ప్రదక్షిణంబొనరింప తక్షణంబ తద్రూప సౌందర్య దర్శనలోలుడై అజుడు నాలుగు దిక్కులందు తనకు గావించుకొనియే ముఖంబులు మరి రెండు కన్నుల జూచినన్ కాదు తృప్తియని సురేంద్రుండు సహస్రాక్షుడయ్యే నయ్యమరులు కామమోహాంధులైరి ముదిత ఇట్లు సర్వమోహినియై మత్యభువనమునకు మెరుగుబోలె నొప్పి అరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల విపిన దేశమెల్ల వెలుగుచుండ అమ్ముదిత జూచి అన్నయు తమ్ముడు నొక్కట మనోజతాపితులై రాగమ్మున అన్యోన్య స్నేహమ్ములు సెడి దృష్ట్లు నిలిపిరి అయ్యువతిపయిన్ గనులైరువురు ఏకాసన భోజన యాన నిలయ శయన క్రియలందనరెడువారు ఏక స్త్రీ వినిహిత కాములైరపుడు విధి నియమమునన్ ఇది నా వల్లభ ఇది నా హృదయేశ్వరి అనుచు కోరి ఇరువురు మదనోన్మదులయి పరిగ్రహించిరి తదీయ కమనీయ సవ్య దక్షిణకరముల్ ఇట్లు పట్టుకొని సుందరి మా ఇద్దరలోనందెవ్వరి వలతు చెప్పుమాయనవుడు పూర్ణేందుముఖి చూచి మీలోనందెవ్వడు పొడిచి ఒడిచే అతని నవలతున్ అనవుడు నిద్దరు తమలో బొనరియ ఒండొరులతోడ భూభుజులలుకన్ ఘన వజ్రకరులు తాకిరి తనరగనట కొండ దాకిన భంగిన్ విపరీతమతిని సుందుడును పసుందుడు తాకి పొడిచిరి ఒండొరు తోడన్ కుపితాత్ములయి తిలోత్తమ నెపమున దృఢముష్టిఘాత నిర్ఘాతములన్ అన్యోన్య ప్రియ భాషణులు అన్యోన్య హితైషులు అసురలు అన్యుల పోలెన్ మన్యు పరిప్రేరితులై అన్యోన్యాభిహతి జనిరి యమపురమునకున్ ఇంతుల నిమిత్తమున ధృతిమంతులు పొందుదురు భేదమతి కావున మీరింతయు నెరింగి ఉండులు చింతింపక సమయమిపుడు సేయుడు బుద్ధిన్ అనిన నారద మహాముని పల్కు సేకొని తమలో నొడంబడి విమల బుద్ధి నేవురయందును ద్రౌపది ప్రీతితో నొక్కొక్క ఇంట తానొక్క ఏడు క్రమమున నుండును కమలాక్షి ఎవ్వరి ఇంట తానుండే నయ్యింటి వలన పెరవారు సనకుండ నెరుగక చనిరేని వెలయగ 12 నెలలు తీర్థసేవ సేయుచును
విశేషవ్రతంబులు ధీరవృత్తి జలుపువారుగాను సన్మునీంద్రునొద్ద సమయంబు చేసిరి రాజసుతులు పాండురాజసుతులు. ఇట్లు హితోపదేశంబు చేసి నారదుండరిగినన్ పాండవులు తమ చేసిన సమయస్థితిన్ తప్పక సలుపుచూ సుఖంబుండ కొండొక కాలంబునకు ఒక్కనాడు ఒక్క బ్రాహ్మణుండు మృత్సుల చేత తన హోమధేనువున్ కోల్పడి వచ్చి ఆక్రోశించిన అశ్రుత పూర్వంబైన అయ్యాక్రోశంబు విని విస్మితుండయి విజయుండు విప్రులకైన బాధ తీర్పక ఉపేక్షించుట పాతకంబని అప్పుడ అవిప్రురావించి ఇది ఏమి కారణంబని అడిగిన విప్రుండిట్లనియే. యమతనయు ధర్మరాజ్యము తమ రాజ్యమయని మహాముదంబున విప్రోత్తములున్న చోట నే బన్నము వడి కోల్పడితి గోధనము మృత్సులచేన్ వదలక మృత్సుల వధించి నా హోమధేనువు బ్రహ్మరదెచ్చియిమ్ము జననుత వాని వత్సంబు నిన్నటగోలె నుడుగక అరచుచునున్నయదియు పలుకుల గెడలేదు బాణాసనముగొని చనుదెమ్ము నా తోడ జట్టననినా ద్రౌపదీ సహితుడై ధర్మరాజాయుధాగారంబునందున్న కార్ముకంబు బుచ్చి కొనగా తనకు బోలమి ఎరిగియు విప్రుణార్తరవము వినగనోపక అర్జునుండు నిజ శరాసన గ్రహణార్థము ఆయుధాలయమున కరిగెనపుడు ధరణీసురవరులకు కడు సెరగైనడ నిరిగి ఎడయుజేయుదురే మహాపురుషులని నరుడు విలుగొని అరిగెను మృత్సుల పిరుంద నవ్విప్రుపనిన్ ఇట్లరిగి అర్జునుండు అతి వీరులైన చోరుల వధించి బ్రాహ్మణునకు గోధనంబునిచ్చి క్రమ్మరి వచ్చి ధర్మజునకు మ్రొక్కి లోకంబుల మర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగంపైన ఇంతకంటే దుర్యశంబు ఒండెద్దియూ లేదు. కావున నాకు 12 మాసిక వ్రతంబు సలుపవలయునని పోవ సమకట్టియున్న అర్జునునకు యుధిష్ఠిరుండిట్లనియే. క్రూరకర్ములయ్యు గోబ్రాహ్మణులకగు బాధలుడుచు జనుల పాపచయములెట్టి ఎడల పొందవు ఇంద్రనందన నీకు సమయభంగ భీతి చనగనేల. అదియునుగాక తస్కర వధోపేక్షల వలన అశ్వమేధ భ్రూణ హత్యల ఫలంబగునని వినంబడు. తస్కరుల వధించి బ్రాహ్మణులకు హితంబు చేసిన వాడవు నీకు సమయలంఘన ప్రాయశ్చిత్తంబు చేయనేల అనిన అర్జునుండిట్లనియే. భూజన పరివాదంబు అవ్యాజంబున పరిహరింపవలయును మనకున్ వ్యాజమున ధర్మలోపంబు అజిజయా పరిహరింతురయ్యా మహాత్ముల్.